మన తెలుగు వాళ్ళు జీడిపప్పు కంటే ఎక్కువగా ఇష్టపడేటువంటి ఒక పదార్థం ఉంది. ఇదే వేరుశెనగ. అయితే అదే సమయంలో భయపడుతూ ఉంటారు. వేరుశెనగ తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుందా? లావైపోతామా? ఏదైనా ఇబ్బందులు ఉంటాయా అని. అయితే అసలు వేరుశెనగ చేసేటువంటి అద్భుతాలేమిటి? కొలెస్ట్రాల్ నిజానికి ఇది ఎలా కంట్రోల్ చేయగలుగుతుంది? ఇతర ఆసక్తికరమైన విషయాలేమిటి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. వేరుశెనగ తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుంది అని అనుకోవటం కేవలం ఒక అపోహ మాత్రమే. అసలు మీకు తెలుసో లేదో పల్లీలలో 0% కొలెస్ట్రాల్ ఉంటుంది. ఈ విషయం మీకు తెలుసా? ప్రతిరోజు ఒక గుప్పెడు వేరుశెనగలు తినటం వల్ల గుండె జబ్బుల ముప్పు గణనీయంగా తగ్గుతుంది. ఈ సాదాసీదా గింజలు ఖరీదైన బాదం పప్పు కంటే ఎక్కువ మేలు ఎలా చేస్తాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? పల్లీల్లో ఉండే నూనెలు ధమనుల్లో కొవ్వు పేరుకుపోకుండా అడ్డుకుంటాయి. శాస్త్రీయంగా ఈ ప్రక్రియ ఎలా సాధ్యమో ఎప్పుడైనా ఆలోచించారా? సామాన్యుడి బాదం పప్పు కింద పిలిచేటటువంటి వేరుశెనగ కేవలం చిరుతిండి మాత్రమే కాదు. ఇది మన రక్తంలోని కొవ్వు నిల్వల్ని సమతుల్యం చేసే శక్తివంతమైన ఔషధ గింజలు. ఆరోగ్యకరమైనటువంటి కొవ్వులు, విటమిన్లు, యాంటాక్సిడెంట్ల కలయికతో ఇవి గుండెకు రక్షణ కవచంలాగా నిలుస్తాయి. ఈ కీలకమైన అంశాల్ని, రహస్యాల్ని బాగా లోతుగా, వివరంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. మన తెలుగు వాళ్ళందరూ ఇష్టపడేటటువంటి వేరుశెనగ. అదే సమయంలో భయపడుతూ ఉంటారు, కొలెస్ట్రాల్ పెరుగుతుందని, లావ్ అవుతామని. అయితే నిజానికి ఇవి అద్భుతాలు చేస్తాయి. నిజానికి కంట్రోల్ చేయగలుగుతుంది కొలెస్ట్రాల్ని వేరుశెనగ. ఈ అసలు సిసలు నిజాలని, ఈ మొత్తం సమాచారాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఎందుకంటే సామాన్యుడి బాదం పప్పు కింద ఈ వేరుశెనగని చెప్తూ ఉంటారు. అంటే బాదం పప్పులో ఉండేటటువంటి ఔషధ గుణాల కంటే దీంట్లో రెట్టింపు ఉంటాయి. అసలు బాదం పప్పులో లేని అద్భుతమైనటువంటి గుణాలు కూడా ఉంటాయి. కాబట్టి ఈ వేరుశెనగ ప్రత్యేకతలు ఏమిటి? అసలు నిజాలు ఏమిటి? ఒకవేళ ఇది తింటే లావు అవుతారా? కొంతమందికి పైత్యం చేస్తూ ఉంటుంది. అలా పైత్యం చేయకుండా వేరుశెనగని ఎలా తినొచ్చు? ఈ ముఖ్యాంశాలని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వేరుశెనగ గింజలలో సహజంగానే కొలెస్ట్రాల్ అనేది అస్సలు ఉండదు. ఆ మాటకు వస్తే ప్లాంట్ బేస్డ్ వాటిలలో ఆయిల్ ఉంటుంది కానీ కొలెస్ట్రాల్ ఉండదు. భారతీయులలో పల్లీలు విరివిగా దొరికేటటువంటి పోషకాహార వనరుల కింద మనందరికీ ఎంతో కాలంగా పరిచయం ఉన్నాయి. ఆయుర్వేద శాస్త్రం ఈ వేరుశెనగని ఒక ప్రత్యేకమైన ఆహార పదార్థం కింద పిలుస్తుంది. ఇది శరీరానికి బలాన్ని ఇచ్చేటువంటి బలవర్ధకమైన ఆహారం కింద ఆయుర్వేదం చెప్తుంది. సరైన మోతాదులో వేరుశెనగని తీసుకోవడం వల్ల రక్తంలో ఉండేటువంటి లిపిడ్ ప్రొఫైల్స్ అనేవి మెరుగుపడతాయి. ఈ వివరాల లోతుల్లోకి వెళ్దాం. ఈ సందర్భంగా అసలు కొలెస్ట్రాల్ అపోహలు, వాస్తవాలు వీటిని తెలుసుకోవటం అవసరం. చాలామంది వేరుశెనగ గింజలు తింటే లావు అవుతామని అనుకుంటూ ఉంటారు. అలాగే వీటి వల్ల గుండెకి ముప్పు కలుగుతుంది అని భయపడుతూ ఉంటారు. అయితే అక్కడికి ఆధునిక వైద్య పరిశోధనలు కూడా ఈ అపోహలని పూర్తిగా తోసిపుచ్చేశాయి. వేరుశెనగలో ఉండేటటువంటి కొవ్వులు శరీరానికి మేలు చేసే రకానికి సంబంధించినవి. వీటిలో ఏక సంతృప్త కొవ్వు అమ్లాలను ఉంటాయి, అంటే మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్. అలాగే బహు అసంతృప్త కొవ్వు అమ్లాలు అనేవి కూడా ఉంటాయి, అంటే పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్. ఇవి సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఏం చేస్తాయి? రక్తంలో ఉండేటువంటి చెడు కొలెస్ట్రాల్, అంటే ఎల్డిఎల్ అంటాం కదా, దాని స్థాయిని తగ్గిస్తాయి. అదే సమయంలో మంచి కొలెస్ట్రాల్ ఉంటుంది, హెచ్డిఎల్, దాని శాతాన్ని పెంచుతాయి. పల్లీలు తినటం వల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోదు, బదులుగా గుండె పనితీరు మెరుగుపడుతుంది. ఇక అసలైన విషయం ఏంటంటే, ఒక్క ముక్కలు దీని గురించి చెప్పాలంటే పోషకాల గని ఈ వేరుశెనగ అని చెప్పొచ్చు. వేరుశెనగ గింజలలో ప్రోటీన్ అనేవి అత్యధికంగా ఉంటాయి. పెరుగుతున్న పిల్లలకి, శారీరక శ్రమ చేసే వాళ్ళకి ఇది ఒక గొప్ప శక్తినిస్తుంది. వేరుశెనగలో ఉండేటటువంటి వైటమిన్ ఇ, మెగ్నీషియం, పొటాషియం లాంటి ఖనిజ లవణాలు చాలా శరీరానికి సహాయపడతాయి, మెండుగా ఉంటాయి. అలాగే ఆసక్తికరమైన విషయం ఏంటంటే పీచు పదార్థం, అంటే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి జీర్ణక్రియ మెరుగుపడుతుంది. రక్తంలో ఉండేటువంటి చక్కెర స్థాయిని అదుపులో ఉంచడానికి ఈ పీచు పదార్థం మీకు సహాయపడుతుంది. వేరుశెనగలో ఉండేటువంటి అమైనో యాసిడ్స్ కండాల నిర్మాణానికి తోడ్పడతాయి. అందుకే పెరిగే పిల్లలకి ఇవి అవసరం. ముఖ్యంగా శాకాహారులకి ఇది మాంసకృతుల ప్రధాన వనరు కింద పనిచేస్తుంది. అసలైన ఆసక్తికరమైన విషయం ఏంటంటే గుండె ఆరోగ్యాన్ని దీంతో పెంచుకోవచ్చు. గుండెకి ఒక రక్షణ కింద వేరుశెనగ పనిచేస్తుంది. వేరుశెనగ గింజల పైన తొక్కు ఉంటుంది కదా, దాంట్లో రెస్వెరాట్రాల్ అనేటువంటి ఒక ప్రత్యేకమైన యాంటాక్సిడెంట్ ఉంటుంది. ఇది గుండె ధమనంలో వాపును తగ్గిస్తుంది, రక్త ప్రసరణ సాఫీగా సాగేలా చేస్తుంది. ధమనులు గట్టిపడే స్థితి ఉంటుంది, ఎథెరోస్క్లెరోసిస్, ఇది దాన్ని చాలా ఎఫెక్టివ్గా నివారించగలుగుతుంది. అలాగే రక్తపోటు, అంటే హైపర్ టెన్షన్ సమస్యతో బాధపడే వాళ్ళకి వేరుశెనగలో ఉండేటువంటి పొటాషియం ఎంతో మేలు చేస్తుంది. ప్రతిరోజు పరిమితంగా పల్లీలు తీసుకోవటం వల్ల గుండెపోటు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. ఇవి రక్తం గడ్డగట్టకుండా చూస్తాయి. అంతేనా, మెదడు చురుకుదనం, జ్ఞాపక శక్తి, ఇవి రెండు కూడా
ఈ వేరుశనగతో పెరుగుతాయి. ఇది ఇంకా అమేజింగ్ విషయం. వేరుశనగలో ఉండే నియాసిన్ అనేటటువంటి విటమిన్ మెదడు కణాల ఆరోగ్యానికి అవసరం. ఇది జ్ఞాపక శక్తిని పెంచడంలో కీలకమైన పాత్ర పోషిస్తుంది. అల్జీమర్స్ లాంటి వ్యాధుల ముప్పును తగ్గించడానికి వేరుశనగ సహాయపడుతుంది. దీంట్లో వైటమిన్ B3 మెదడుకి రక్త ప్రసరణ పెంచుతుంది. ఒత్తిడి, ఆందోళన తగ్గించే గుణాలు కూడా పల్లీల్లో ఉన్నాయి. రోజు ఒక గుప్పెడు వేరుశనగలు తినడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. అసలైన విషయం ఏంటంటే బరువు నియంత్రణలో ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. వేరుశనగ అనేది, వేరుశనగల్ని తింటే బరువు పెరుగుతారనుకోవటం తప్పు. వీటిలో ఉండేటువంటి ప్రోటీన్ కానీ, పీచు పదార్థం కానీ కడుపు నిండిన భావన కలుగుతుంది. దీంతో అతిగా తినే బింజ్ ఈటింగ్ అలవాటు తగ్గుతుంది. కొవ్వుని కరిగించేటువంటి ప్రక్రియని వేరుశనగ వేగవంతం చేస్తుంది. అయితే వీటిని మళ్ళీ ఎలా తీసుకోవాలనేదే ముఖ్యం. లైట్గా డ్రై రోస్ట్ అన్నా చేసి తీసుకోవాలి. లేకపోతే ఈ మధ్య బ్లో డ్రైయింగ్ అని ఉంది. అంటే కేవలం వేడి ఆ గాలి వస్తూ ఉంటుంది. వీటిని పెడితే ఆ గాలికి, వేడి గాలికి ఇవి రోస్ట్ అవుతాయి. అలా తీసుకోవచ్చు. లేదా ఉడకబెట్టి అయినా తీసుకోవచ్చు. ఉడకబెట్టి ఇలా తీసుకోవాలి. అయితే ఉడకబెట్టేటప్పుడు కొంతమంది బాగా ఉప్పు కలుపుతారు. అలాగా ఉప్పు కలిపితే మళ్ళీ బీపీ పెరిగే అవకాశం ఉంటుంది. కొంతమంది వేరుశనగని బాగా డీప్గా ఆయిల్లో వేయించి తింటారు, ఉప్పు కారం దట్టించి. అది అంత మాత్రం మంచిది కాదు. నూనెలో వేయించిన పల్లీలు ఉప్పు ఎక్కువగా ఉన్న పల్లీలకి దూరంగా ఉండాలి. సరైన పద్ధతిలో తీసుకుంటేనే బరువు తగ్గడానికి ఇవి సహాయపడతాయి. ఇక దీనికి కొన్ని కాంప్లిమెంట్ చేసే చికిత్సా విధానాలు ఉన్నాయి. వేరుశనగల్ని ఆహారంగా మాత్రమే కాకుండా ఔషధంగా కూడా వాడుకోవచ్చు. సరైన మోతాదు వాడే పద్ధతి తెలిస్తే ఇది అనేక రోగాల్ని నివారిస్తుంది. ఉదాహరణకు మీ ఇంట్లో మీరే తయారు చేసుకోగలిగే కొన్ని చక్కటి గృహ చికిత్సలు ఉన్నాయి. ఇవి మీకు సహాయపడతాయి. ఇవి పిల్లలకి కూడా ఆహార ఔషధాలుగా పనిచేస్తాయి. ఏమిటివి? పల్లీలు అలాగే బెల్లం తాలూకు మిశ్రమం అద్భుతమైన కాంబినేషన్. వేయించిన వేరుశనగ గింజల్ని కాస్త బెల్లంతో కలిపి తీసుకోవాలి. ఇది రక్తహీనత అంటే ఎనీమియా సమస్య నివారిస్తుంది. అలాగే శరీరానికి తక్షణ శక్తినిస్తుంది. దీన్ని రోజు సాయంత్రం స్నాక్ లాగా తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇక నానబెట్టిన వేరుశనగ గుప్పుడు పల్లీల్ని రాత్రిపూట నీళ్లలో నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం ఖాళీ కడుపుతో వీటిని తినాలి. ఇది జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది. గ్యాస్, ఎసిడిటీ లాంటి సమస్యను తగ్గిస్తుంది. అలాగే ఇంకొక ఆసక్తికరమైన విషయం ఉంది. వేరుశనగ పాలు నానబెట్టిన పల్లీల్ని మిక్సీలో వేసి పాలు తీయాలి. ఈ పాలు ఆవు పాలతో సమానమైన పోషకాలను ఇస్తాయి. లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉన్న వాళ్ళకి ఇది అద్భుతమైన ప్రత్యామ్నాయం. దీన్ని కాంప్లిమెంట్ చేసేటటువంటి ఆయుర్వేద చికిత్స కూడా ఉంది. ఆయుర్వేదం ప్రకారంగా వేరుశనగ పిత్త దోషాన్ని పెంచుతుంది. కాబట్టి దీన్ని తీసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఒకటి, అసలు పిత్తం ఒకవేళ ఆల్రెడీ ఉంటే నిర్ధారణ పరివర్జనం చేయాలి. అంటే వ్యాధికి కారణమైనటువంటి వేయించిన పల్లీలు, ఉప్పుగా ఉండేటువంటి పల్లీలు ఇలాంటి వాటిని మానేయాలి. అలాగే అసలు వేరుశనగను తీసుకునే పద్ధతి ఒకటి ఉంది. మామూలుగా డ్రై రోస్ట్ చేసిన తర్వాత చాటలో మెదపాలి. అప్పుడు ఏం జరుగుతుంది? వాటిలో కాటిలేడన్స్ ఉంటాయి కదా, అవి విడి పడతాయి. వాటిల్లో కొంచెం టాక్సిటీ ఉంటుంది. కాబట్టి వాటిని చాటతో చెరగాలి. అప్పుడు బరువుగా ఉండేటువంటి కాటిలేడన్స్ అంటే ఆ గట్టి భాగాలు వెళ్ళిపోయి కేవలం పప్పులు మిగులుతాయి. దాన్ని వాడుకోవాలి. శమన చికిత్సలో భాగంగా తక్కువ మోతాదులో పల్లీని వాడాలి. వాతదోషం ఉన్నప్పుడు ఇది స్నిగ్ధగుణం వల్ల మేలు చేస్తుంది. అజీర్ణం ఉన్నప్పుడు దీన్ని తీసుకోకూడదు. లేదు, వేరే కాంబినేషన్తో తీసుకోవాలి. మద్యం పాటించేవాళ్ళు వేరుశనగను ఉడకబెట్టి తీసుకోవడం అనేది మంచిది. ఇక దీంతో కొన్ని కాంబినేషన్స్ ఉన్నాయి, మూలికా మిశ్రమాలు. ఉదాహరణకు పల్లీలు అలాగే వెల్లుల్లి పొడి, ఇది మీకు హెల్ప్ చేస్తుంది. వేయించిన పల్లీలకు వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా జీలకర్ర కలిపి పొడి చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని అన్నంతో కలిపి తీసుకుంటే కొలెస్ట్రాల్ అదుపులోకి వస్తుంది. చాలా రుచిగా ఉంటుంది. నిజానికి అన్ని కూరలు దీని ముందు దిగదుడిపోయి వెల్లుల్లిలో ఉండేటువంటి ఆ గుణాలు గుండెకి బలాన్ని ఇస్తాయి. ఇంకో కాంబినేషను వేరుశనగ అలాగే అవిసె గింజల పొడి. వేరుశనగలు అలాగే అవిసె గింజల్ని సమానంగా తీసుకొని దోరగా వేయించాలి. వీటిని పొడి చేసుకొని రోజుకి ఒక చెంచాడు తీసుకోవాలి. ఇది omega-3 ఫ్యాటీ యాసిడ్స్ లోపాన్ని భర్తీ చేస్తుంది. చర్మం, జుట్టు ఆరోగ్యానికి కూడా ఈ మిశ్రమం మేలు చేస్తుంది. ఇక దీనికి వివిధ ప్రయోజనాల కోసం మీరు వేరుశనగను వాడుతున్నప్పుడు దానికి కాంప్లిమెంట్ చేసే ఆయుర్వేద ఔషధాలు ఉంటాయి. ఉదాహరణకు మీరు కొలెస్ట్రాల్ కోసం ట్రై చేస్తున్నారనుకోండి, అప్పుడు అర్జునారిష్టా అనేది ఒక ఎడ్జువెంట్లా పనిచేస్తుంది. గుండె పనితీరుని మెరుగుపరచడానికి దీన్ని వాడతాం. ప్రతిరోజు 15 నుంచి 20 మిల్లీలీటర్ల చొప్పున సమానంగా నీటిని కలిపి భోజనం తర్వాత తీసుకోవాల్సి ఉంటుంది. ఇది మీరు వేరుశనగ తీసుకుంటారు కదా, ఆ పోషకాలకి ఇది కాంప్లిమెంట్ చేస్తుంది. గుండె కండాలను బలపరుస్తుంది. అలాగే లసునాది వట్టి గురించి కూడా చెప్పాలి. వెల్లుల్లి అధిక కొలెస్ట్రాల్ ఉన్నప్పుడు ఈ లసునాది వట్టి ఉపయోగపడుతుంది. రోజుకి 2 మాత్రలు పూటకి చొప్పున గోరువెచ్చని నీళ్ళతో తీసుకోవాలి. ఇది రక్తంలో ఉండే అదనపు కొవ్వును కరిగిస్తుంది. జీర్ణశక్తిని కూడా ఇది పెంచుతుంది. అలాగే హృదయార్ణవ రస్ లేదా హృదయామృత వట్టి
ఇవి గుండె ఆరోగ్యం కోసం ప్రత్యేకంగా మేము ప్రిస్క్రైబ్ చేసే ఔషధాలు. రోజు ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి చొప్పున వీటిని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. రక్తనాళాల్లో అడ్డంకులు తొలగటానికి ఇవి సహాయపడతాయి. ముగింపుగా ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు మనవి చేయాలి. వేరుశనగ అనేది కొలెస్ట్రాల్ పెంచే ఆహారం కాదు, బదులుగా ఇది గుండెను రక్షించే అద్భుతమైన పోషకాహారం. ప్రతిరోజు పరిమిత మోతాదులో పల్లీలను తీసుకోవడం వల్ల దీర్ఘకాలపు ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. ప్రకృతి ప్రసాదించిన ఈ చౌకైన సూపర్ ఫుడ్ ఆరోగ్యకరమైన జీవనశైలికి ఒక పునాది. అపోహలు వదిలేసేసి పల్లీలని పరిమిత మోతాదులో చెప్పినట్టుగా అంటే ఉడికించి కానీ డ్రై రోస్ట్ చేసి కానీ వీటిని తీసుకుంటే పోషక విలువలు మీకు పెరుగుతాయి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అనుకోండి, లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ అనేది సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. Stay healthy, stay happy, be positive, keep smiling. Love you all. Subham.